నమస్కారం. ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రతిరోజూ కేవలం లీడ్స్ కోసం వెంపర్లాడే పాత పద్ధతుల నుండి బయటపడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే మెటా యాడ్స్ని ఉపయోగించి ఖచ్చితమైన క్లయింట్ అక్విజిషన్ సిస్టమ్స్ను ఎలా నిర్మించాలో కిషోర్ రెడ్డి గారి ద క్లౌడ్ మెటా యాడ్ సిస్టమ్ ఆధారంగా ఇక్కడ తెలుసుకోబోతున్నాం. కోచ్లు, కన్సల్టెంట్లకు అలాగే సర్వీస్ ప్రొఫెషనల్స్కు ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్ అని చెప్పాలి. సరే, ఇక ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్దాం. ఈ సెషన్లో మనం ప్రధానంగా 6 అంశాలను చూస్తాం. 1. కొత్త మెటా ఆల్గరిథం ఎలా పనిచేస్తుంది. 2. 3 కోర్ క్రియేటివ్ ఫార్మాట్లు. 3. ఇమేజ్ యాడ్ స్ట్రాటజీ. 4. 60 సెకండ్ల వీడియో ఫార్ములా. 5. ఎడ్యుకేషనల్ కరౌసెల్ స్ట్రాటజీ. మరియు 6. టెస్టింగ్ అలాగే యాడ్ ఫెటీగ్ని ఎలా అడ్డుకోవాలన్నది వివరంగా చూద్దాం. మొదటి విభాగం, కొత్త మెటా ఆల్గారిథం. ఇక్కడ అతి పెద్ద మార్పు గురించి మాట్లాడుకోవాలి. 2018 నాటి ఆ పాత టార్గెటింగ్ రోజులు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు చాలా కష్టపడి టార్గెటింగ్ సెటప్ చేసి ఏదో ఒక యాడ్ని ఆడియన్స్కి చూపించేవాళ్లం. కానీ ఇప్పుడు పద్ధతి పూర్తిగా రివర్స్ అయింది. మనం సరైన క్రియేటివ్ అంటే యాడ్ని తయారు చేస్తే చాలు. ఆ క్రియేటివ్ ద్వారా మెటా ఆల్గారిథమే స్వయంగా మనకు కావాల్సిన ఆడియన్స్ని వెతికి పట్టుకుంటుంది. అంటే ఇప్పుడు క్రియేటివ్ అనేది కేవలం ఒక డిజైన్ కాదు, అదే అసలైన టార్గెటింగ్. ఇప్పుడు ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ క్రియేటివ్ సిగ్నల్ థియరీ. ఏఐ మన యాడ్ను ఎంత లోతుగా స్కాన్ చేస్తుందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. వీడియోలోని ముఖాలు, రంగులు, మాట్లాడే భాష, క్యాప్షన్లు, అలాగే యూజర్ల బిహేవియర్ వీటన్నింటినీ బేస్ చేసుకుని మన పర్ఫెక్ట్ క్లయింట్ ఎక్కడున్నా సరే ఖచ్చితంగా గుర్తిస్తుంది. సో మనం సరైన సిగ్నల్స్ ఇవ్వగలిగితే చాలు, మిగతా పని అల్గారిథం చూసుకుంటుంది. రెండవ విభాగం, 3 ప్రధాన క్రియేటివ్ ఫార్మాట్లు. ఈ కొత్త అల్గారిథంని వాడుకోవాలంటే ప్రధానంగా 3 అస్త్రాలుండాలి. మొదటిది సింగిల్ ఇమేజ్. ఇది కొత్త ఐడియాలను, హుక్స్ని వేగంగా టెస్ట్ చేయడానికి చాలా బెస్ట్. రెండవది సింగిల్ వీడియో. ఆడియన్స్లో బలమైన నమ్మకాన్ని కలిగించడానికి, మన ప్రాసెస్ని వివరించడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇక మూడవది కరోసెల్. ఎడ్యుకేషనల్ కంటెంట్ ద్వారా మన నైపుణ్యాన్ని చూపించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. కేవలం కష్టపడటం కంటే ఇలాంటి పక్కా సిస్టమ్స్ని నమ్ముకుంటేనే వ్యాపార వృద్ధి అనేది ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. మూడవ విభాగం, ఇమేజ్ యాడ్ స్ట్రాటజీ. ప్రతి క్యాంపెయిన్లో ముందుగా హుక్స్ టెస్ట్ చేయడానికి ఈ ఇమేజ్ యాడ్స్ చాలా కీలకం. ఇందులో 5 రకాలున్నాయి. ముఖ్యంగా ద ఫేస్ యాడ్ గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. మనుషుల మెదడు సహజంగానే ఇతర ముఖాలను చూడ్డానికి, కనెక్ట్ అవ్వడానికి ఇష్టపడుతుంది. కెమెరా వైపు నేరుగా, కాన్ఫిడెంట్గా చూస్తున్న ముఖం కనిపిస్తే అది తక్షణమే ఒక వ్యక్తిగతమైన నమ్మకాన్నిస్తుంది. ముఖ్యంగా తెలుగు కోచ్లు, కన్సల్టెంట్లకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది. దీనితో పాటు రిజల్ట్, ప్యాటర్న్ ఇంటరప్ట్, ప్రాబ్లం మరియు ఫ్రేమ్వర్క్ విజువల్స్ కూడా అవసరాన్ని బట్టి వాడచ్చు. 4వ విభాగం, 60 సెకండ్ల వీడియో ఫార్ములా. ఇమేజ్ టెస్టింగ్ పూర్తయ్యాక వీడియోపై దృష్టి పెట్టాలి. రాతపూర్వకమైన కాపీ చెయ్యలేని ఎన్నో పనులను ఈ వీడియో చేస్తుంది. ఈ 60 సెకండ్ల సైకలాజికల్ ఫ్రేమ్వర్క్ ఎంత పవర్ఫుల్ అంటే మొదటి 3 సెకండ్లలో ఒక బలమైన హుక్తో ఆడియన్స్ని ఆకర్షిస్తాం. 10 సెకండ్ల వరకు వాళ్ల ప్రాబ్లంకి సానుభూతి చూపిస్తాం. తర్వాత సమస్యను మరింత క్లియర్గా వివరిస్తాం. 25 నుండి 40 సెకండ్ల మధ్య ఖచ్చితమైన పరిష్కారాన్ని చూపిస్తాం. దానికి ప్రూఫ్ ఇస్తాం. చివరగా ఒక స్పష్టమైన కాల్ టు యాక్షన్తో ముగిస్తాం. ఈ 1 నిమిషం ఫ్రేమ్వర్క్ ఏమాత్రం పరిచయం లేని వారిని సైతం నమ్మకమైన క్లయింట్స్గా మార్చేస్తుంది. అయితే ప్రొఫెషనల్ క్వాలిటీ అనగానే పెద్ద పెద్ద కెమెరాలు, స్టూడియోలు అక్కర్లేదు. ఒక మంచి స్మార్ట్ఫోన్, బ్యాక్ కెమెరా, 500 నుండి 1500 రూపాయల మధ్య దొరికే ఒక లావెలియర్ మైక్, కిటికీ నుండే వచ్చే న్యాచురల్ లైటింగ్, ఒక క్లీన్ బ్యాక్గ్రౌండ్ ఇవి ఉంటే చాలు. హెవీ ఎడిటింగ్, గ్రాఫిక్స్ కంటే ఆడియో చాలా స్పష్టంగా ఉండటం ఇక్కడ అసలైన సీక్రెట్. 5వ విభాగం, ఎడ్యుకేషనల్ కరౌసెల్ స్ట్రాటజీ. చాలామంది పెద్దగా పట్టించుకొని కానీ అత్యంత పవర్ఫుల్ ఫార్మాట్ ఏదైనా ఉందంటే అదే ఈ ఎడ్యుకేషనల్ కరౌసెల్. ఒకే యాడ్లో అథారిటీని పెంచుతూ కన్వర్ట్ చేయగలిగే సత్తా దీనికుంది. ఫ్రేమ్వర్క్ అపోహలు తొలగించే మిత్ బస్టింగ్, బిఫోర్ ఆఫ్టర్, టీచింగ్, అలాగే సోషల్ ప్రూఫ్ ఇలా పెద్ద పెద్ద కాన్సెప్ట్స్ని చిన్న చిన్న కార్డులుగా విడగొట్టి చెప్పడం వల్ల చూసేవారికి కాంప్లెక్స్ విషయాలు కూడా చాలా సులభంగా అర్థమవుతాయి.
స్ట్రక్చర్డ్ నాలెడ్జ్ని ఇష్టపడే ఆడియన్స్ దగ్గర ఇది విపరీతమైన క్రెడిబిలిటీని తెచ్చిపెడుతోంది. 6వ విభాగం టెస్టింగ్ మరియు ఫెటీగ్ నివారణ. ఇన్ని క్రియేటివ్లు తయారు చేశాక బడ్జెట్ వృధా కాకుండా సిస్టమాటిక్గా ఎలా స్కేల్ చెయ్యాలి, దానికి సమాధానమే ఈ 90 రోజుల క్రియేటివ్ క్యాలెండర్. మొదటి వారం ఇమేజ్ టెస్టింగ్, 3వ వారం ఆ బెస్ట్ ఇమేజ్తో వీడియోని పోల్చడం, 5వ వారం వేర్వేరు వీడియో టైప్స్ని టెస్ట్ చేయడం, 7వ వారం కరౌసల్స్ని తీసుకురావడం. ఇలా ఒక పద్ధతి ప్రకారం వెళ్తే ఇక గుడ్డిగా అంచనాల మీద ఆధారపడాల్సిన పనే ఉండదు. ఇక క్యాంపెయిన్స్ రన్ చేస్తున్నప్పుడు క్రియేటివ్ ఫటీగ్ అనేది చాలా కామన్. అంటే ఒకే యాడ్ని ఆడియన్స్ పదే పదే చూసి గోర్ ఫీల్ అవ్వడం, యాడ్ ఫ్రీక్వెన్సీ 3.0 దాటినా, క్లిక్ త్రూ రేట్ సడన్గా 30% పడిపోయినా, లేదా లీడ్ కాస్ట్ ఒక 40% పెరిగినా వెంటనే అలర్ట్ అవ్వాలి. ఇవి ఫటీగ్కు ముందస్తు సంకేతాలు. అప్పుడు వెంటనే పాత యాడ్ని పాజ్ చేసి ఫ్రెష్ క్రియేటివ్ని తీసుకురావడమే ఈ సిస్టంలోని అల్టిమేట్ సేఫ్టీ ఫీచర్. మరిలు ఇది అద్భుతంగా వివరిస్తుంది. అత్యుత్తమ క్రియేటివ్ అనేది ఎప్పుడూ మనకి విసుగు తెప్పించే ఒక యాడ్ లాగా కనిపించదు. ఆడియన్స్ మనసులో అప్పటికే నడుస్తున్న ఒక నిశ్శబ్ద సంభాషణలో మనం సరైన సమయంలో ఒక సరైన పరిష్కారంతో వెళ్లి జాయిన్ అవ్వటమే. హై కన్వర్టింగ్ యాడ్స్ క్రియేట్ చేయడం వెనుక ఉన్న అసలైన సైకాలజీ ఇదే. సో, ముగించే ముందు ఒక్కసారి ఈ ప్రశ్నను పరిశీలించండి. భవిష్యత్తులో రూపొందించే తదుపరి క్యాంపెయిన్ ఆడియన్స్ సోషల్ మీడియా ఫీడ్ను డిస్టర్బ్ చేసే ఒక అనవసర శబ్దంలా ఉంటుందా, లేదా వాళ్ల ఆలోచనల్లో ఒక అర్థవంతమైన సంభాషణలా కలిసిపోతుందా? ఖచ్చితమైన ఫలితాలనిచ్చే సిస్టమ్ ఎప్పుడూ సహజంగానే ఉంటుంది కాని కేవలం శబ్దం చెయ్యదు. ఇప్పుడు తెలుసుకున్న విషయాలు కేవలం మార్కెటింగ్ వ్యూహాలి మాత్రమే కాదు. ఇవి ఖచ్చితమైన లీడ్స్, సేల్స్ మరియు వ్యాపార వృద్ధిని సృష్టించే ఒక సిస్టంలో భాగం. కాని కేవలం జ్ఞానం మాత్రమే ఫలితాలను ఇవ్వదు, ఆచరణ ఇస్తుంది. అందుకే ఫ్రీడమ్ లీడ్ జెన్ మాస్టర్ క్లాస్లో చేరాల్సిందిగా ఆహ్వానం. ఈ ఉచిత శిక్షణలో ఖచ్చితమైన ఫలితాలు కోరుకునే వ్యాపారవేత్తల కోసం డిజైన్ చేయబడిన ప్రాక్టికల్ క్లయింట్ గెటింగ్ సిస్టమ్స్, లీడ్ జనరేషన్ ఫ్రేమ్వర్క్స్ మరియు బిజినెస్ గ్రోత్ వ్యూహాలను కిషోర్ రెడ్డి పంచుకుంటారు. రిజిస్టర్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్ లేదా మొదటి కామెంట్లో ఉన్న లింక్ను క్లిక్ చేయండి. దీనికి హాజరు కావడం పూర్తిగా ఉచితం. ఫ్రీడమ్ లీడ్ జెన్ మాస్టర్ క్లాస్లో కలుద్దాం.